YM6 న్యూస్కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీర్చడమే తన ప్రధాన లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. బోయిన్పల్లి బాపూజీ నగర్ బస్తీలో వాటర్ సమస్య ఉంది అనే స్థానికులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో బోర్వెల్ పనులను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నవ నిర్మాణమే తన ప్రధాన కర్తవ్యమని తెలిపారు. శుద్ధమైన నీరు, ఆరోగ్యకరమైన జీవనం అనే నినాదంతో ప్రజల నీటి కష్టాలు తీర్చడానికి మరెన్నో బోర్వెల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దశల వారీగా సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. బాపూజీ నగర్లో మంచినీటి సమస్య ఉంది అని తెలిపిన వెంటనే సమస్యను పరిష్కరించి బోర్వెల్ వేయించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఓకే సార్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిఎల్ఓ బిఎల్ఏలకు సూచించారు. బోయినపల్లి బాపూజీ నగర్లో శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్తో కలిసి పర్యటించారు. సర్ ప్రక్రియపై డబల్ ఓట్లను ఎలా గుర్తిస్తున్నారని బిఎల్ఓ బిఎల్ఏలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీ వరకు పెంచడం జరిగిందని, ప్రతి బిఎల్ఓ బిఎల్ఏలో ప్రజల ఇంటికి వెళ్లి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమకు కేటాయించిన పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కొంతమంది ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలపాలని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే తనకు నేరుగా ఫోన్ చేయొచ్చు అని ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ యాదవ్, జమీల్, దుర్గయ్య, 1వ వార్డు అధ్యక్షుడు మారుతి, కాంగ్రెస్ పార్టీ 1వ వార్డు మహిళా అధ్యక్షురాలు గోమతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ నెంబర్ అచ్చా, ఇప్పుడు కలెక్ట్ చేసిన ఒక విషయం చెప్పండి. వాళ్ళు ఇస్తారు కదా, రైట్ రాంగ్ మనం చెక్ చేస్తాం. మీకైతే ట్రైనే కదా, మీరు ట్రైనే కదా ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని అప్లోడ్ చేసిరా? ఆన్లైన్ లో చేసి ఏమొచ్చింది మీకు? వేరే సపరేట్ యాప్ ఉందా? సపరేట్గా బిఎల్ఓ యాప్ ఎలక్షన్ కమిషన్ పాస్ అయిపోయింది. అది అయిపోయినా మనకు డిజిటల్ వస్తుందన్న, కొంచెం టైం తీసుకుంటుంది. అట్లా చెక్ చేసుకోండి. మీకు ఏంటంటే ఎవరు ఇచ్చినమ్మా ఏ పార్టీ పైన ఓటు హక్కు కాపాడడం మనందరి బాధ్యత కాబట్టి మీరు ఏం చేయాలో తీసుకోగానే ఇమీడియట్ గా అప్లోడ్ చేసి చూడండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్ గా అంటే ఇంకో విషయం కూడా నేను గమనించిన, నాకు వేరే వాళ్ళు వచ్చే ముందు కూడా కనుక్కుంటే ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికి తెలియదు. ఇప్పుడు ఏదైనా లిమిట్ ఉంటుంది. 100 ఫిగర్ 150 తెలిస్తే 50 తెలియలేదు. ఇప్పుడు నీకు వచ్చింది 50 రావాల్సిన వాళ్ళకి కూడా మీరు అవేర్నెస్ కింద ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేయండి.
ఇంకా కొంతమంది రానోళ్ళు కూడా చాలా మంది ఫామ్స్ చెందిన కూడా ఫామ్స్ రానోళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఫామ్స్ రాలని నాకు పదే ఫోన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పాలంటే ఏ విధంగా నేను మన కంటోన్మెంట్ బోర్డు లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ అయినప్పుడు ఆటో ద్వారా అడ్వర్టైజ్మెంట్ అనౌన్స్ చేసి ఫలానా ఈ బిల్డింగ్ లో ఈ కమిటీ వాళ్ళు ఉన్నాము, ఈ టైం నుంచి ఈ టైం దాకా ఉంటాము, ఫామ్ తీసుకోని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. నింపడానికి రాకుండా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం దయచేసి ప్రచారం చేయండి. మీరు ఇక్కడ కూర్చోండి, ప్లాన్ చేసుకోకుండా ప్లాన్ పెట్టి అంత కష్టపడుతుంది. కాల్ చేసి కూడా మాకు తెలుస్తున్నాం అలా షిఫ్టెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాల్ చేస్తున్నాం, తెలుస్తున్నాం, మరో ఇస్తున్నాం. మా చెల్లెలు ఫ్యాన్ లేకుండా ఎండలో పనిచేస్తున్నారు. చెప్తూ చేసుకుంటే నేను కూడా అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. పనులు కావాలంటే ఎవరో ఉండాలి. ఎవరో 10 సంవత్సరాల నుంచి బోర్డు మెంబర్ ఉంటే ఈ రోజు సమస్యలు ఉండదు. 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి అందరూ చేయలేదు కాబట్టి ఆయన చేయించాలి. ఇది అప్లోడ్ ఒకటి చేయండి. మా ఇంటి పైనే అది 25 ఏళ్ళ సంది వస్తుంది వాళ్ళు ఇప్పటికి. ఇప్పుడు కాదు అప్పుడు కదా నా పెళ్ళి 24 100 డైల్ చేయండి. ఇది కరెక్ట్ కాదు పద్ధతి. అందరు సమానమే. ఓటు హక్కు అనేది అందరికీ కలగాల్సిందే. ఈ వర్గం ఆ వర్గం అమ్మ అంట కాదు. ఇలా 100 డైల్ చేయి, అవసరం నాకు ఫోన్ చేయి. మా బిఎల్ఏకే నా బిఎల్ఏ ఎవరు నన్ను మాట్లాడారు, ఇక్కడ ఎవరున్నా కూడా ఎవరైనా ఓటు తెచ్చు కావాలని అంటే ఇమీడియట్ ఫోన్ చేయమ్మా. అట్లా ఏమన్నా ఇమీడియట్ ఫోన్ చేయి. తప్ప కేసు బుక్ అవుతుంది వాళ్ళ మీద. మొన్న సిఓ గారు కంటోన్మెంట్ లో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పారంటే అన్ని పార్టీస్ వాళ్ళు బిఎల్ఎస్ ఉంటే రిజిస్టర్లో అటెండెన్స్ చేసుకోవాలి, లేని పక్షంలో బిఎల్ఎస్ ఉన్నప్పుడు సైన్ చేయాలన్న. ఇప్పుడు కొంతమంది బిఎల్ఎస్ ఉంటారు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎస్ అయితే అందరి దగ్గర ఉంది. మీరు సైన్ చేసుకుని చెల్లుతుంది. అంటే వాళ్ళు లేరు కదా అని చెల్లదంటే కాదు. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎట్లా సైన్ చేస్తారు? కొందరికి పార్టీ వాళ్ళకి బిఎల్ఏ లేరు, వాళ్ళు సైన్ చేయకుండా నడుస్తుంది. ఎందుకంటే లేనోళ్ళు ఉన్నోళ్ళు మాత్రం సైన్ చేయాలా. బిఎల్ఓ సైన్ చేస్తే బిఎల్స్ అట్లా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళకి ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురామని కావాలని వాంటెడ్ చేస్తే మాత్రం నేను పోలీస్ కేసు బుక్ చేపిస్తాను. ఆధార్ కార్డ్ మా ఇంటి పేరు మీద ఓటర్ ఐడి మీకంటే ఇబ్బంది మంది చూస్తాం. అందుకే కదా అబ్జెక్షన్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్ అని వాళ్ళకి ఏం చేయాలి ఇష్టం కదా వద్దని చెప్తే ఇట్లా మనకి ఏదైతే ఫామ్స్ ఉంటే ఆ ఫామ్స్ కరెక్ట్ ఫిల్అప్ చేసి ఇస్తారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను మీకు, ఎవరైతే ఇంతకుముందు ఓటు వేయలే, ఓటు లేదు, వాళ్ళు కూడా ఫామ్స్ తీసుకొని ఇప్పుడు ఆగస్టు తర్వాత 2-3 తారీఖు తర్వాత 10 రోజులు ఎక్స్టెండ్ అయ్యింది. దాని తర్వాత మీరు ఇచ్చినా కూడా అప్పుడు ఫిల్అప్ చేసి మీరు కరెక్ట్ అయితే మీరు ఓటు ఎన్రోల్ అవుతారు. ఇప్పుడే కావాలని లేదు, అప్పుడు కూడా అవుతుంది.